ఫస్ట్ మనము యూట్యూబ్కి సంబంధించిన అప్లికేషన్ మీద క్లిక్ చేద్దాము. సో నేను అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి యూ అనే రైట్ సైడ్ టాప్ బాటంలో ఉంది. ఇక్కడ వెళ్తే మనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ జీమెయిల్ అకౌంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. అకౌంట్స్ పక్కన మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ క్లిక్ చేస్తే చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము న్యూ ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాము. క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కింద ఉంది, దాంట్లో ఫర్ మై పర్సనల్ యూజ్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. ఇక్కడ మన ఎంటర్ యువర్ నేమ్ అడుగుతుంది. సో మన నేమ్ ఇచ్చేద్దాము. దాని తర్వాత ఆప్షన్లు వచ్చేసి ఇక్కడ మనకు సర్నేమ్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత మనం నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేద్దాము. ఎంటర్ యువర్ బర్త్డే అండ్ జెండర్ గురించి అడుగుతుంది. ఇక్కడ డేట్ అండ్ మంత్ సెలెక్ట్ చేద్దాము. అండ్ అక్కడ పక్కన ఇయర్ కూడా ఎంటర్ చేద్దాము. దాని తర్వాత జెండర్ అనేది చెక్ బాక్స్ ఉంటుంది. డ్రాప్ డౌన్లో మనము మెయిల్ అని ఎంటర్ చేసి తర్వాత నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ మనకు డిఫాల్ట్గా కొన్ని జీమెయిల్ అడ్రస్ అనేది ఇస్తుంది. మనకు అది వద్దనుకుంటే క్రియేట్ యువర్ జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఈ చెక్ బాక్స్లో మన క్రియేట్ చేయాలనుకుంటున్న జీమెయిల్ యొక్క డీటెయిల్స్ ఇద్దాము, అకౌంట్ గురించి. సో నేను రాజశేఖర్ 10 అని చెప్పేసి ఇచ్చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ దెన్ నెక్స్ట్ మనకి దట్ యూజర్ ఈజ్ టోకెన్ అంటే ఆల్రెడీ ఉన్నారు, సో వేరేగా ట్రై చేయండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో నేను ఇంకా మల్టిపుల్ టైమ్స్ డిఫరెంట్గా ఈ అకౌంట్స్ నేమ్స్ ఇస్తున్నాను. సో ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే నేను ఇక్కడ వేరే నేమ్ ఇచ్చాను, దివ్యశేఖర్ 1122 అని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ స్ట్రాంగ్ పాస్వర్డ్ అడుగుతుందండి. ఇక్కడ లెటర్స్ అండ్ సింబల్స్ అండ్ టెక్స్ట్ అనేది ఇలా డిఫరెంట్గా అడుగుతుంది. సో మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇద్దాము. దాని తర్వాత నెక్స్ట్ అనే బటన్కి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కొంచెం చదవండి. దాని తర్వాత అగ్రీ అనే బటన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మనకి ఇక్కడ న్యూ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మీరు ఇక్కడ గూగుల్ డివైజెస్లో చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ న్యూ అకౌంట్ అని చెప్పేసి మనకి క్రియేట్ అయిపోయింది. సో టాప్లో ఉంది, అది చూడండి. ఇవి నా ఫోన్లో ఉన్న డిఫాల్ట్ జీమెయిల్ అకౌంట్స్. సో అవి కూడా డిస్ప్లే అవుతున్నాయి. మనం ఏంటంటే ఫస్ట్ మనము టాప్లోకి వెళ్ళిపోతే అక్కడ మనకి రాజశేఖర్ నో ఛానల్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ రాజశేఖర్ అనే ఛానల్ని మనము సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ట్రై సర్చింగ్ టు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మనకు బాటమ్ రైట్ సైడ్లో యూ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ క్లిక్ చేస్తే స్విచ్ అకౌంట్ అని చెప్పేసి మనం దాంట్లోకి వెళ్ళిపోదాము. ఈ అకౌంట్లో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. చేంజ్ యువర్ ఫోటో ఆర్ టేక్ న్యూ ఫోటో అని చెప్పేసి ఉంది. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సో మనకి ఇక్కడ ఏదైతే మనకు డిఫాల్ట్గా ఫోన్లో ఉన్న ఫొటోస్ ఉంటాయో అది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు నెంబర్ ఆఫ్ మనకి ఏది కావాలంటే అది మళ్ళీ చేంజ్ చేసుకొని సేవ్ యాజ్ ప్రొఫైల్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనము నేమ్ అండ్ హ్యాండిల్ ఉంటుంది. దీంట్లో హ్యాండిల్ గురించి జాగ్రత్తగా చూద్దాము. ఈ హ్యాండిల్ నథింగ్ బట్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ నేమ్ అండి బేసిక్గా. సో ఏదైతే ఛానల్ నేమ్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఛానల్ నేమ్ నథింగ్ బట్ హ్యాండిల్ అని ఉంటుంది. నేను రాజశేఖర్ యూట్యూబ్ అని చెప్పేసి ఇస్తున్నాను, అది తీసుకోవట్లేదు. సో నేను మళ్ళీ వేరే నేమ్ ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ ఉంటే మాత్రం అది రాదు. సో మళ్ళీ వేరే నేమ్ ట్రై చేస్తున్నాను, రాజశేఖర్ _అఫీషియల్ అని చెప్పేసి నేను ఆ నేమ్ మళ్ళీ ఇస్తున్నాను ఇక్కడ హ్యాండిల్కి. ఇక్కడ ఈ నేమ్ కూడా బై డిఫాల్ట్ మనం అవైలబుల్గా ఉంటే ఇస్తుంది, లేదంటే మనకు ఎర్రర్ చూపిస్తుంది. ఈ హ్యాండిల్ నేమ్లో నేను ఇక్కడ చూడండి, ద హ్యాండిల్ ఈజ్ నాట్ అవైలబుల్, ట్రై దిస్ అని చెప్పేసి మనకి కింద వేరే ఆప్షన్ కూడా ఇస్తుంది 017 అని చెప్పేసి. సో నేను వేరే ట్రై చేస్తున్నాను 13 అని చెప్పేసి లాస్ట్కి అది ఇచ్చి సేవ్ కొట్టాను. సేవ్ కొట్టేస్తే మనకి హ్యాండిల్ నేమ్ అనేది క్రియేట్ అయిపోయిందండి. సో దట్ మనం ఇక్కడ క్రియేట్ ఛానల్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేద్దాము. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్తే మళ్ళీ అగైన్ ఛానల్ క్రియేటెడ్ అని చెప్పేసి రెడ్ కలర్లో కనిపిస్తుంది. మనకి సబ్స్క్రిప్షన్ పక్కన యూ అని చెప్పేసి ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రాజశేఖర్ మనం రీసెంట్గా క్రియేట్ చేసిన ఛానల్ హిస్టరీ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనము దిస్ లిస్ట్ హ్యాస్ నో వీడియోస్ అని చెప్పేసి కనిపిస్తుంది. మళ్ళీ మనం ఇక్కడ రాజశేఖర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన మేనేజ్ వీడియోస్ పక్కన ఎడిటింగ్ సింబల్ ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. నేమ్, హ్యాండిల్, URL అండ్ దానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఈ ఛానల్ సెట్టింగ్స్లో మనం క్లియర్గా చూసుకోవాల్సింది ఏంటంటే మనం డిస్క్రిప్షన్ కూడా రాయాలి. సో నేనైతే డిస్క్రిప్షన్ ఇలా రాశాను, మీరు కూడా డిస్క్రిప్షన్ అనేది ప్రిఫర్ చేయండి. సో దట్ రికగ్నైజేషన్ కూడా ఈజీగా ఉంటుంది. డిస్క్రిప్షన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనము క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ఇక్కడ studio.youtube.com అని చెప్పేసి ఉంటుంది. అది మనము క్లియర్గా ఎలాంటి మనకు టెక్స్ట్లో మిస్టేక్ లేకుండా మనం అది ఓపెన్ చేయాలి. ఎలాంటి థర్డ్ పార్టీ లింక్స్ కూడా ఓపెన్ చేయకండి. దీని తర్వాత చూస్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే యూట్యూబ్ అకౌంట్ తోటి క్రియేట్ చేసామో ఆ జీమెయిల్ అకౌంట్ అనేది మనం వెరిఫై చేయాలి, లేదంటే మనము యాడ్ చేయాలి. ఇక్కడ మనకి సైన్ ఇన్ అవ్వాల్సి వస్తుంది. కంటిన్యూ టు యూట్యూబ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మనం ప్రీవియస్ క్రియేట్ చేసిన జీమెయిల్ అకౌంట్ ఉంది కదా, సో అది నేను యాడ్ చేస్తున్నాను. మై జీమెయిల్ అకౌంట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్కి వెళ్ళాను. సో దట్ మళ్ళీ ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మళ్ళీ పాస్వర్డ్ క్లియర్గా మెన్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ మనం బటన్కి వెళ్ళిపోవాలి. దాని తర్వాత మనకి నెక్స్ట్ బటన్ తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ద యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేద్దాము. సో దట్ ఈ పాపప్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం ఇప్పుడు రీసెంట్గా క్రియేట్ చేసిన ఛానల్ గురించి డాష్బోర్డ్ వస్తుంది. ఇక్కడ ఇందులో మనము లెఫ్ట్ బాటమ్ సైడ్ మనకి సెట్టింగ్స్ ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనం జనరల్లోకి వెళ్దాం. సో ఇక్కడ డిఫాల్ట్ యూనిట్స్ అని చెప్పేసి ఉంది కదా, సో మనకు ఏదైతే కరెన్సీ కావాలనుకుంటున్నామో దానికి సంబంధించింది. నెక్స్ట్ మనము ఛానల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే కంట్రీ గురించి అడుగుతుందండి. ఇక్కడ మీరు ఏదైతే వీడియోస్ కానీ రీల్స్ కానీ ఏది పోస్ట్ చేసినా కూడా ఏ కంట్రీ వాళ్ళు చూడాలనుకుంటున్నారో దానికి సంబంధించిన కంట్రీస్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఓన్లీ వన్ కంట్రీ మాత్రమే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. నేనైతే ఇండియా అని సెలెక్ట్ చేస్తున్నాను. సో మోస్ట్లీ మీరు కూడా ఏది మీరు చూడాలనుకుంటున్నారో వేరే వాళ్ళు అది మీరు ఎంటర్ చేయండి. దీని తర్వాత ఇక్కడ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కీవర్డ్స్ వల్ల మీ ఛానల్ అనేది రికగ్నైజేషన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వేరే వాళ్ళు ఏదైతే కీవర్డ్స్ ఎంటర్ చేస్తారో అది మీరు ఈజీగా మీ ఛానల్కి రీడైరెక్ట్ అవుతుంది. నేను ఇక్కడ రాజశేఖర్_official 13 అని ఇస్తున్నాను. ఇంకా మల్టిపుల్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ కోర్స్ మనము 500 వర్డ్స్ వరకు మనం ఎంటర్ చేసుకోవచ్చు. యాజ్ యువర్ విష్. మీరు ఏదైతే ఛానల్కి క్లియర్గా మీరు టైటిల్ ఇద్దాం అనుకుంటున్నారో సో ఆ క్లియర్ ఇక్కడ మన కీవర్డ్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను క్రెడిట్ కార్డు, ఎడ్యుకేషన్, వ్లాగ్స్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టర్, గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ గురించి ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్ అది అయిన తర్వాత మనము ఇక్కడ నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఆడియన్స్ సంబంధించింది కొంచెం డిస్క్రిప్షన్ ఉంటుంది, అది చదవండి. డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ ఏ మేడ్ ఫర్ కిడ్స్. సో కిడ్స్ కూడా చూడాలనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేను యాజ్ ఆఫ్ నో అని పెడుతున్నాను. సో ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్గా అడ్వర్టైజ్మెంట్స్ గురించి అని చెప్పేసి ఉంటుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకు నెక్స్ట్ దాని పక్కనే ఉంటుందండి ఫీచర్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను స్టాండర్డ్ ఫీచర్లోకి వెళ్ళిపోతే వీడియో అప్లోడ్ గురించి కానీ అక్కడ సైట్ టైటిల్స్ గురించి కానీ. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు క్లియర్గా మనము మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. మీ వీడియో అనేది 15 minutes కంటే ఎక్కువ అప్లోడ్ చేసినప్పుడు సో దట్ మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకొని అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే సో దట్ మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. గెట్ ద కోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 6 digits మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సో ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. సో దట్ ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. మీకు నెక్స్ట్ క్లియర్గా మనకు ఫోన్ నెంబర్ వెరిఫైడ్ అని చెప్పేసి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుందండి. దాని తర్వాత మనకి యూట్యూబ్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనము ఇదే పేజీకి రీడైరెక్ట్ అవ్వాలి. ఇక్కడ రిమైనింగ్ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అది 1 by 1 మనం చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ సెట్టింగ్స్ దాని తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఇవి మనం ఆల్రెడీ క్లియర్గా ఇంతకుముందు చూసాము, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ ఎలిజిబిలిటీ గురించి. సో ఇక్కడ మనము ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని చెప్పేసి ఇంతకుముందు మనకు డిసేబుల్గా ఉండి ఇప్పుడు మనం ఎనేబుల్ అని చెప్పేసి గ్రీన్ కలర్ వచ్చేసింది. దీని తర్వాత మనము ఇక్కడ నెక్స్ట్ ఇంకో ఫీచర్ ఉంటుంది. సో దట్ మీరు ఏంటంటే మీ వ్యాలిడ్ ఐడి కానీ మీ వీడియో వెరిఫికేషన్ చేసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ మోర్ దెన్ 15 minutes వీడియో కూడా మనకి అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి మనకి జీమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది. సో మీకు వ్యాలిడ్ ఐడి కార్డ్ గురించి అప్లోడ్ చేయాలి, లేదంటే వీడియోలో మీ ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది. సో దట్ స్కాన్ చేసేసి మీ ఫోన్లో కెమెరా ఓపెన్ చేసేసి అలా చేస్తే సో దట్ మీ ఛానల్ అనేది ఈజీగా అబౌట్ 10-15 minutes వరకే మనము అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్. ఇది మాత్రం మ్యాండేటరీగా చేయాల్సిందండి.
ఇక్కడ అప్లోడ్స్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీ విజిబిలిటీ అనేది పబ్లిక్గా ఉండాల్సింది మ్యాండేటరీగా. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే ఈ డిఫాల్ట్ కొన్ని ఆప్షన్స్ ఉంటుండే, దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకండి. దాన్ని నెక్స్ట్ మీరు కేటగిరీ సైడ్ వచ్చేస్తే మీరు ఏ కేటగిరీ రిలేటెడ్గా మీరు ఛానల్ పెడుతున్నారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కామెడీ, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, గేమింగ్, ఇలా డిఫరెంట్గా మ్యూజిక్ అని చాలా మనకు లిస్ట్ ఆఫ్ కొన్ని సజెషన్స్ ఇస్తాయి. సో దట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వీడియో అనేది ఏ లాంగ్వేజ్లో మీరు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు, లైక్ తెలుగు, ఇంగ్లీష్, ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సో దట్ నేనైతే తెలుగు అనే దాని మీద లేసి అక్కడ నేను క్లిక్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి, చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయకండి. సో దీనివల్ల రికగ్నైజేషన్ కానీ మానిటైజేషన్ కానీ సో ఇంపాక్ట్ ఉంటుందని అన్నాను, బట్ ఒకసారి చూసుకోవాల్సింది ఇవి కూడా చిన్నగా. దాని తర్వాత ఇక్కడ కామెంట్స్ అని చెప్పేసి ఉంది కదా బిలో. సో ఆ కామెంట్స్ కూడా మీరు ఆన్లో ఉన్నాయా, ఆఫ్లో ఉన్నాయా, ప్రతిదీ చెక్ చేసుకోండి. మీకు ఇన్ కేస్ స్టార్టింగ్ కాబట్టి కామెంట్స్ ఆన్లోనే పెట్టుకోండి, డిఫాల్ట్ కూడా ఆన్ అనే ఉంటుంది. మనము టైటిల్ కూడా చెక్ చేసుకుంటే ఆ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా ఏది ఉండాలి, లైక్ తెలుగు అయితే తెలుగు, ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. నేను మళ్ళీ తెలుగుని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా డిఫరెంట్గా సెలెక్ట్ అయిపోయింది, బట్ నేను మళ్ళీ తెలుగునే క్లిక్ చేశాను. దీని పక్కన క్యాన్సిల్ అండ్ సేవ్ అని ఉంటుంది. సో కంపల్సరీ సేవ్ అని క్లిక్ చేసుకోండి. ఇలా సేవ్ అని చేస్తే ఇక్కడ కింద సేవ్డ్ అని చెప్పేసి మీద సెట్టింగ్స్ సేవ్ అయిపోయాయి అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ మనం చెక్ చేద్దాము. ఇక్కడ మనం ప్రీవియస్ చేసిన అన్ని డిఫాల్ట్గా ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్లియర్గా సేవ్ అయినా లేదా చూసుకుందాము. ఇక్కడ బేసిక్ ఇన్ఫోల్ నేనైతే ఏం రాయలేదు, అండ్ అడ్వాన్స్లో మనం ప్రీవియస్ సెలెక్ట్ చేసుకున్నది తెలుగు, లైక్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అవన్నీ సేవ్ అయినా లేదా చూసుకుందాము. బేసిక్గా ఇవైతే చిన్నగా ఉంటున్నాయి. సో ఇవైతే మీరు డెఫినెట్గా ఒకసారి చూసి ఇవి అప్లోడ్ చేసుకుంటేనే మీకు మంచిగా నీట్గా 100% మీరు ఒక ఛానల్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్టు అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో ఇది మనము మొబైల్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడమో చూసాము.